అంటే పాప శరీర ఆకారముతో పోలికను ధరించిన యేసయ్య పోలిక నీలోనికి రాదు. ఆ పోలిక నువ్వు పొందుకోలేవు. యేసయ్య చూడండి, లోక పాపం అంతటిని ఆయన మోపితే ఏం చేశాడు? నో తెరవండి. ఒకరి పాపం కాదు, ఇద్దరి పాపం కాదు, ముగ్గురి పాపం కాదు. ఇంట్లో ఉన్న ఏమండి భర్త పాపాన్ని మొయ్యలేవు, ఇంట్లో ఉన్న భార్య పాపాన్ని మొయ్యలేవు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల పాపం, ఇంట్లో ఉన్న పిల్లల పాపాన్ని మొయ్యలేవు. అర్థమవుతుందా? తోటి విశ్వాసం యొక్క పాపాన్ని మొయ్యలేవు, తప్పును మొయ్యలేవు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? తోటి వారి ఏమంటే తప్పును మొయ్యలేవు, తోటి వారి పాపాన్ని మొయ్యలేవు, తోటి వారి ఏమంటే బలహీనతని మొయ్యలేవు. ఒకవేళ ఎవడన్నా ఊదాడా, ఎదవా ఊదాడా, దాన్ని పొరపాటు కూడా మొయ్యలేవు. కడుపు ఉబ్బిపోద్ది అన్నమాట. కడుపు ఉబ్బిపోతే ఎప్పుడు బయటికి వెళ్దాం, ఎప్పుడు బయటికి పంపిద్దాం, ఎప్పుడు 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 ఎవరితో చెప్తాం? నలుగురికి ఫోన్ చేస్తా మనిషి, నలుగురు ఎత్తలా, ఇక చికాకు పడిపోతుంది అనమాట. ఆవిడ ఎత్తలేదు ఫోన్, వీళ్ళు ఎత్తలేదు. ఎందుకనే? డెలివరీ కావాలా? తనకు తెలిసింది డెలివరీ చేయాలి, మొట్టమొదటి పని చేయాలి. అయితే యేసు ప్రభు చూడండి, నా పాపాన్ని ఆయన మోసాడు. చెప్పండి, మీ పాపాన్ని మోసాడు, లోక పాపం అంతటిని ఆయన మీద పెడితే చూడండి, పాప శరీర ఆకారముతో పంపితే, ఆ పోలికతో పంపితే ఆ పాపం అంతటిని ఆయన మోసాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను చెప్పాలనుకుంటే ఒక నలుగురు గురించి, 10 మంది గురించి, 15 మంది గురించి, లేకపోతే ఒక 100 మందికి, 200 మంది గురించి చెప్తా, అంతేనా కదా? యేసయ్య చెప్పాలనుకుంటే నోరు తెరవండి. ఈనాడు పేపర్ సరిపోద్దా? సాక్షి పేపర్ సరిపోద్దా? ఏ టీవీ ఛానల్ సరిపోద్ది? 24 సరిపోద్దా? 24 గంటలు కాదు, 365 రోజులు కాదు, ఇంకొక 360 రోజులు ఒక సంవత్సరానికి ఇచ్చినా కూడా సరిపోదు. ఎందుకు తెలుసునా? ఆయన జగన్నాటక నిన్ను తల్లి గర్భంలో పిండముగా రూపించిన దేవుడు కనుక ప్రియమైన వల్ల నీ సమస్తం పిన్ టు పిన్ తెలుసు ఆయనకి. తెలియదని నువ్వు అనుకుంటావు, ఆయనకి పిన్ టు పిన్ తెలుసు. నేను కూర్చుండుట, నేను నిలుచుట, నేను లేచుట, నేను పడుకొని ఉండుట, నేను ఎక్కడికైతే పోతున్నాను, అది ఏం చేస్తున్నాను, అది ఏ ఆలోచన చేస్తున్నాను, అదే ఏ తలంపులు తలస్తున్నాను, అది ఏది సమస్తం ఆయనకి పిన్ టు పిన్ తెలుసు. ప్రియమైన వరదా, ఆయన కంటే ఎక్కువగా ప్రచారం చేయగలిగిన వాడు ఈ లోకంలో లేడు. అయితే యేసయ్య ఏం చేశాడు? మన పాపాలను ఏం చేశాడు? ఆయన మోసాడు, భరించాడు, అలా వయసులలో వేలాడు. ప్రియమైన వాళ్ళ రోజున ఆ పోలిక ఈ రోజున మనకు వస్తుందా? ఆ పోలికలోనికి మనం రాగలుగుతున్నామా? ఎవరి బలహీనత తెలుసుద్దా, ఎవరు ఫోన్ చేసి చెప్తారా అని ఎదురు చూసి వెంటనే ప్రచారం చేసేదానికి తెగించే గుంపు ఒకటి తయారైంది. అర్థమవుతుందా? అన్ని చోట్ల తయారైంది. లోకంలో ఉంటుంది, మీ బజార్లో ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది, మందిరం ఎక్కడైనా ఉంటారు ఇలాంటి గుంపు. యేసు నామమున స్వభావం నిర్మూలమైపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బైబిల్లో ఒకసారి చూడండి, ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనం గమనించండి. ప్రకటన పుస్తకం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి, మరొకమాట, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడు అపవాది. ఎవరి పని అది? నేరాలు మోపడం ఎవరి పని? నోరు తెరవడం గట్టిగా, అపవాది పని. ఇప్పుడు నేరాలు మోపేవాడికి పేరేంటి? చెప్పొచ్చుగా బిగ్గరగా. ఇంక అప్పుడే నువ్వు అనుకో, నువ్వు నేరాలు మోపుతా ఉంటే ఇంక అప్పుడే అనుకో, నువ్వు భక్తి పరుడివి, నువ్వు యేసు రక్తం చేత కడగబడిన వ్యక్తివి, బలలో పాలు పొందుతున్న వ్యక్తివి అనుకో. మాకు ఎప్పుడు అనుకోమాక. ఏమనుకోవాలి? నేను గట్టి చెప్పండి,
వాడి సంబంధిని కనుక వాడి ఆత్మలో పనిచేస్తూ ఉంది. ఆ చివరకు కూడా వాడితోనే నేను పోతాను. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళ ఏ రోజైనా సరే ఆ తప్పును మోపమాకండి. ఎప్పుడు మోపమాకండి, మొయ్యండి. ఒకరి మీద తప్పుని మోపమాకండి, నెపాన్ని మోపమాకండి, నేరం మోపమాకండి, ఎప్పుడు మోపమాకండి, మొయ్యడం నేర్చుకోండి. యేసయ్య కృప దయచేయునుగాక. హల్లెలూయా. యేసయ్య చూడండి, రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నాడు? మన పాపాలని మోస్తానే ఉన్నాడు. అట్టి కృపతో ప్రభు మనందరినీ నింపి నడుపునుగాక. బైబిల్లో మనం ఆలోచన చేస్తే, మన ఆది దంపతులను చూస్తే, దేవుడు ఆదాము అవ్వల్ని సృష్టించి అక్కడ పెట్టి బతకండ్రా బాబు అని అంటే, ఈమెం చేసింది? అలా పోయి తిరిగి పప్పులో కాలేసింది. కాలేసిన తర్వాత ఆయన తీసుకొచ్చి ఇస్తే ఈయన కూడా తిన్నాడు. ఈలోపు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. ఎక్కడున్నావు అని అంటే, తోటలో స్వరం వినినప్పుడు నేను భయపడి దిగంబరినని తెలుసుకొని భయపడి నీవు దిగంబరి అని నీకు తెలిపిన వాడెవడు? నేను తినొద్దన్న పండుగను తిన్నావా అని. నేను తినలేదయ్యా, తెచ్చిస్తే చెప్పండి, తెచ్చిస్తే తిన్నాను అన్నది. ఇప్పుడు శుభ్రంగా నువ్వు తిన్నావా అంటే అర్థం ఏంటి? ఏం చెప్పాలి సమాధానం? అవునా కదా? నీకెవరన్నా పెట్టారా అంటే అప్పుడుగా చెప్పాల్సింది. అర్థమైందా? నీకు ఎవరు ఇచ్చారు, ఎవరు పెట్టారంటే అప్పుడు కదా చెప్పాల్సింది, నీవు నాకు ఇచ్చిన భార్య అని. అవేమీలే, మొట్టమొదటే చెప్తున్నాడు, నీవు నాకు ఇచ్చిన ఇదిగో ఈ స్త్రీ తీసుకొచ్చి పెడితే నేను తిన్నాను. దేవుడు అడిగాడా నీకు ఎవరు ఇచ్చారు అని? నువ్వు తిన్నావా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఆ రోజునే ప్రారంభం నెపం మోపడం. ఆ రోజే ప్రారంభం తప్పులు మోపడం, మొయ్యడం కాదు. తప్పు మొయ్యల ఆదామో, తప్పు మొయ్యల, తప్పు మోపాడు. నేరం మొయ్యల, నేరం మోపాడు. ఒకరి మీద నేరం మోపుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, ఎప్పుడు నేరాలు మోపమాకండ్రా, ఒకరి మీద చెప్పమాకండి. ఎప్పుడు నేను బాగానే ఆడే, నేను బాగున్నాను ఆయనే, నేను బాగున్నాను ఆయనే, ఆమె. అర్థమవుతుందా? నేరాలు మోపమాకండి, ఎప్పుడు మోపమాకండి, ఎవరి మీద మోపమాకండి. అది ఎవరిదంటే సైతాన్ గడి బుద్ధి. బైబిల్ ఉంది, మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైనా ఒక రోజున పడతావు, ఎందుకు పనికి రాకుండా పోతావు. ఒక రోజున ఎందుకు వ్యక్తిగత జీవితం ఏమంటే ఉపయోగకరంగా లేకుండా పోతుంది. కనుక ప్రియమైన వాళ్ళ ఏ రోజైనా సరే ఒక తప్పుని లేదా ఒక నేరాన్ని మొయ్యడం నేర్చుకోండి. అర్థమవుతుందా? తెలిసిందా? తప్పు తెలిసి మొయ్యడం నేర్చుకోండి. ప్రభువా నీకు స్తుతి. ఒక మాట చూపిస్తాను చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలను. ఒకని భారములు ఒకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును. ఇప్పుడు అర్థమైందా? క్రీస్తు నియమమును నెరవేర్చండి. ఆయన పోలిక ఏంటంటే చెప్పండి, పాపాన్ని మొయ్యడం, నేరాన్ని మొయ్యడం, మోపడం కాదు, మొయ్యడం, భారము భరించడం, నేరం భరించడం. ఆ స్థితి యేసయ్యలో ఉంది, ఆయన పోలికలోనే ఉంది. అది దాన్ని మనం గుర్తెరుగుదుముగాక. కనుక మనం అందరం కూడా ప్రియమైన వాళ్ళరా ఆ పోలికని ఈ రోజున ధరించుకుందుముగాక. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు ఆ స్థితిలోనికి ప్రభు మనందరినీ నడిపించునుగాక. గుండెల్లో పెట్టుకోండి. తెలిసిందా? గుండెల్లో పెట్టుకుని వారి కోసం ప్రార్థన చేస్తా ఉన్నా. అటువారిని ఏం చేయాలి? మనం మంచి దారిలోనికి తీసుకురావాలని లోపల పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉండగలిగిన స్థితిలోనికి రాగలగాలి. నా ప్రభు ఆ కృప మనందరి మీద కుమ్మరించునుగాక. హల్లెలూయా. నేరాలు మోపమాకండి, ఎప్పుడు ఎక్కడ మోపమాకండి, తప్పులు ఎప్పుడు మోపమాకండి ప్రియమైన వాళ్ళ.
తర్వాత ఇంకొక మాట చూపిస్తాను చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యం మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యం మందును ఆయనతో ఐక్యము గలవారమై. ఏ పోలిక? మొదటిది చెప్పండి, విధేయత గల మనిషి పోలిక. రెండవది పాప శరీర పోలిక. మూడవది ఇక్కడ చూడండి, మరణము యొక్క పోలిక, మరణము యొక్క సాదృశ్యం, మరణము యొక్క పోలిక మనము ధరించుకుందుముగాక. యేసయ్య చూడండి, మరణము యొక్క పోలిక ఆయన ధరించుకున్నాడు. ఆయన మరణించేవాడు కాదు, ఆయనకి మరణము లేదు. ఆయనే ఆది, ఆయనే అంతం. ప్రియమైన వాళ్ళరా, ఆయనే ఉన్నవాడు అనువాడు. అర్థమవుతుందా? ఆయన లేనిది లోకము లేదు, ఆయనకి మరణమే లేదు. అయినా సరే మరణము యొక్క సాదృశ్యములో ఆయన పాలిభాగస్తుడిగా మారాడు. మరణం యొక్క పోలికని ఆయన ధరించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి, 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ మీరు గమనిస్తే చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. ఇప్పుడు చూడండి, అక్కడ క్రీస్తు యేసులోనికి ఎప్పుడైతే బాప్తిసం పొందుతారో ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరు. ఇప్పుడు బాప్తిసం పొందుట అంటే ఏంటి? చెప్పండి గట్టిగా. బాప్తిసం పొందుట అంటే ఏంటి? క్రీస్తు మరణములోనికి. చెప్పండి, అవునా కదా? అంటే ఆయన మరణము యొక్క పోలికను మనం ధరించుకుంటా ఉండాలనుకున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇంకా నువ్వు మారు మనసు పొందకుండా, ఇంకా బాప్తిసం పొందకుండా ఉండకూడదు. ఆ బాప్తిసం అనుభవంలోనికి నువ్వు రావాలి. బాప్తిసం ఎవరికి అంటే చచ్చినోడికి. ఎవరికి? చూడండి, అక్కడ చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసము పొందితమని మీరు ఎదుగురా. బాప్తిసం పొందడం అంటే చనిపోవడం, బాప్తిసం పొందడం అంటే పాతి పెట్టడం, బాప్తిసం పొందడం అంటే ఏమంటే చనిపోయిన అనుభవం. ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం ఎవరికయ్యా అంటే చనిపోయిన. చెప్పండి గట్టిగా. ఎవరికి? దేని నిమిత్తం చనిపోయిన వాళ్ళకే? పాపము నిమిత్తము నీవు చనిపోయిన స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. ఆ తర్వాత చూస్తే కొలస్సీ పత్రిక చూడండి, 2:20 గమనించండి. 2:20 లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందాలి. మొదటిది పాపముల విషయమై చనిపోవాలి, తర్వాత లోక పాఠముల యొక్క మూల పాఠముల విషయమై చనిపోవాలి, ఆ తర్వాత లోకానికి నీవు చనిపోగలిగిన స్థితిలోనికి రావాలి. ప్రియమైన వాళ్ళరా, అట్టి స్థితిని ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. రోజు చూడండి, బాప్తిసం పొందాము అని అంటే ఎవరికయ్యా బాప్తిసం అంటే? ప్రియమైన వాళ్ళు చనిపోయిన వారికే. అర్థమవుతుందా? చనిపోయిన వాడు మళ్ళీ బ్రతుకుతాడా? చెప్పరేవండి. ఇప్పుడు మీ ఇళ్లలో, మన అందరి ఇళ్లలో చనిపోయాడు ఒకరు చనిపోయారు. ఏది? తమ్ముడో లేకపోతే నానో లేకపోతే అమ్మో చనిపోయింది. మళ్ళీ లేస్తుందా? మళ్ళీ బ్రతుకుద్దా? మళ్ళీ బ్రతికి అరే అంత అన్నం బెటరా అంటదా? చెప్పరేమండి. అరే ఈస్టర్ పండుగ వచ్చిందిరా, నాకు పట్టు చీర కావాలరా అంటదా? అంటదా? అరే నాకు బిర్యానీ తినాలని ఉందిరా అంటదా? ఎవరు? నోరు తెరవండి. చనిపోయిన వ్యక్తి లోపల ఏమండి ఈర్ష, ద్వేషము, కోపము, లేకపోతే ఇంకా లోక సంబంధం ఉంటాయా? చనిపోయిన మనిషి ఇంక మరలా పగత ఉంటుందా? చనిపోయిన మనిషి మరలా పళ్ళు పట్ట 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 కురుకుద్దా? చనిపోయిన మనిషి నీ అంతు తెలుస్తా అంటదా? చనిపోయిన మనిషి అండి అంతు తెలుసా అంటదా? అంటదా? నోరు తెరవండి. ఇప్పుడు చేసే పనులేంటి? బాప్తిసం మనం ఏం చేసాం? నోరు తెరవండి.
పొందామా లేదా? ఎందుకని పొందాము? పాపముల విషయమై చనిపోయాను అని, లోకం విషయమై చనిపోయాను అని నువ్వేం చేసావు? బాప్తిసం పొందావు. అవునా కదా? పాతి పెట్టబడ్డావు. మంచిదే కాదన్నట్లే. ఇప్పుడు ఆ మరణించిన అనుభవం నీలో కనపడుతుందా? యేసయ్య చూడండి, మరణం యొక్క పోలికను ఆయనకు మరణమే లేదు, మరణం యొక్క పోలికను ధరించుకున్నాడు ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా ఆ పోలిక కొట్టొచ్చట్టుగా కనిపించగలగాలి. నా ప్రభు ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. మీకు ముందే చెప్పాను, ఇది ఒకే రోజు జరిగేది. నోరు తెరవండి. కానీ లాంగ్ టైం ప్రాసెస్. కొంచెం 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 ప్రభు ఏం చేస్తాడు అంటే నీలో పరివర్తన కలుగు చేసి రూపాంతరపు స్థితిలోనికి తీసుకుని వచ్చును గాక. ఆ మరణం యొక్క పోలికలోనికి తీసుకుని వచ్చును గాక. ఏమండి చూడండి, బాప్తిసం పొందానంటే చనిపోయిన వ్యక్తికే బాప్తిసం ఇచ్చేది. పాపముల విషయమై, లోక మూలపాఠముల విషయమై, తర్వాత చెప్పండి, లోకానికి నీవు చనిపోవాలి, ఆచారాలకి చనిపోవాలి, ఆ సాంప్రదాయాలకి నీవు చనిపోగలగాలి. లోక సంబంధమైన ఏదైనా సరే, మంచి రోజా, ఇది మంగళవారమా, లేకపోతే బుధవారమా, రాహుకాలమా, కేతుకాలమా, పోయే కాలమా, లేకపోతే ఇంకేం కాలం అని చూసావంటే నువ్వు ఎవరివి? నువ్వు ఇంకా చావలా. నీ ఇల్లు ఓపెనింగ్కి మంచి డేట్ పెట్టన్నా. ఏంటది? నోరు తెరవండి. బైబిల్లో ఏమనుంది? మొదటి అధ్యాయం అంతా చదువుకోండి. అంతా దేవుడు సృష్టించిన ప్రతిదీ చెప్పండి. 6 రోజులు మంచి, 7 రోజు చెడ్డదన్నాడా? సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది అన్నాడా? మంగళవారం మంచిది కాదు, బుధవారం మంచిది అన్నాడా? చెప్పరామండి. శుక్రవారం కాబట్టి, గురువారం కాబట్టి ఇంట్లోంచి లక్ష్యం పోకూడదు అన్నాడా? చెప్పరామండి. ఎవరికి చేయి చాపకూడదు అన్నాడా? ఈరోజు ఇంకా దరిద్ర పనులు నువ్వు చేస్తున్నావంటే నువ్వెవరు అంటే ఇంకా లోకంలో ఉన్నవాటికి చనిపోవాలా, ఇంకా ఆ విషయంలో బతికే ఉన్నాం. చచ్చిన వ్యక్తి ఏమండి మౌనంగా ఉంటాడు, అలాగ చూస్తానే ఉంటాడు. హల్లెలూయా. మౌనం కళ్ళు మూసుకొని ఏమండి ఆయనకి మాట్లాడేది వినపడదు, కానీ చేసేది ఏమి అలా చెయ్యాలి, అలా చెయ్యను కూడా చెయ్యడు. చనిపోయిన వ్యక్తి ఏమి చేయడు, ఏది చేయడు. అర్థమవుతుందా? ఆ స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చునుగాక. ఆత్మ సంబంధం ఇంకను నా ప్రభు ఎదిగించునుగాక. ఆయన పోలికలోనికి ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇంకా నీ జీవితంలో ద్వేషం, ఇంకా నీ జీవితంలో పగ ఏది? అరే తోబుట్టువే కదా, తోడబుట్టిన అన్నే కదా, తోడబుట్టిన తమ్ముడే కదా, తోడబుట్టిన అక్క చెల్లెలే కదా, తోడబుట్టిన అన్నదమ్ములే కదా, పెదనాన్న చిన్నాన్న పిల్లలే కదా, అంతా ఒక ప్రాంతంలో ఉండేవాళ్ళే కదా, ఒక ఆఫీసులో ఉండేవాళ్ళు, ఒక చోట ఉండేవాళ్ళే కదా. నీకెందుకు ద్వేషం, నీకెందుకు పగ, నీకెందుకు ఈర్ష్య, నీకెందుకు సాధించే బుద్ధి? అర్థమవుతుంది ప్రియమైన అన్నారు. ఒకసారి గుర్తెరగండి. ఇంకా 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 ఏది చావలా. ఆ మధ్య ఎవరో ఎక్కడో చెప్తే విన్నా, మారు మనసు పొంది బాప్తిసం పొంది దానికి వచ్చి బాప్తిసం పొందాలని ఇటు పట్టుకోమని చెప్తాం కదా, ముక్కులోకి నీళ్ళు పోకుండా, ఒకవేళ పోయినా కూడా ఏం కాకుండా, లేకపోతే ఇటు పెట్టుకోమని చెప్తాం కదా. అలా పట్టుకొని ఏమండి పాస్టర్ గారు బాప్తిసం ఇద్దామని అనుకుంటుంటే ఈ మనిషి కుడి చేయి పైకెత్తిందంట. ఏమ్మా కుడి చేయి పైకెత్తున్నామంటే, దాంతో ఇంకా చాలా పని ఉందయ్యా. దేంతో? నోరు జర ఇంకా చాలా పని ఉందండి. ఏమి అని అంటే, నన్ను కొట్టిన మనిషి ఒకటి ఉంది, అది ఎప్పుడు దొరుకుద్దా అని చూస్తూ ఉన్నా. అర్థమైందా? దొరికినప్పుడు ఏం చేయాలి? నోరు దానికోసం ఆ చెయ్యికి ఇప్పుడు వద్దయ్యా బాప్తిసం, మిగతా అంతా బాప్తిసం ఇచ్చాయ్యా. అర్థమైందా? కొంచెం గుర్తెరగని జీవితంలో ప్రియమైన అన్నారు. కనుక ఇంకా నీ జీవితంలో ఏమండి పగ, ద్వేషం, ఈర్ష్య, తాపాలు ఇవన్నీ ఎప్పుడు పెట్టుకోమాకండి. శుద్ధ హృదయాన్ని నా ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది ప్రేమ చూపు? అర్థమవుతుందా? గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు, ప్రేమ చూపు.
అర్థమవుతుందా? అవన్నీ పెట్టుకుని ఒకరోజు పుట్టుకుని చేస్తావు, ఎడికి పోతావు చెప్పలేవండి. చింతతోనే పోతావా సమాధికి అని రాయబడింది ఒక పాట. అర్థమవుతుందా? ఈర్చి పెట్టుకొని, కోపం పెట్టుకొని, ద్వేషం పెట్టుకొని అలాగే పోతావా? అలా ఉంటే ఏమండి ఆయన పోలికలోనికి వస్తామా? కనుక యేసు నామములో తొలగిపోవునుగాక. పరలోక సంబంధి ఎట్టివాడో ఇప్పుడు చెప్పండి. పరలోక సంబంధులను అట్టివారే. పరలోక సంబంధి పోలిక మనం ఏం చేయాలంటే ధరించుకుందుముగాక. మొదటిది విధేయత గల మనిషి స్వభావం. తర్వాత ప్రియమైన వాళ్ళరా, పాపమును పాప పోలిక శరీరం, అంటే పాపమును భరించే స్వభావం. నేరం మోపడం కాదు, మోసే స్వభావం, భరించే ఆ పోలిక ప్రియమైన వాళ్ళరా. మూడవదిగా మనం గమనించే మరణము యొక్క పోలిక. మరణము యొక్క పోలిక, చనిపోయిన పోలిక ఉండగలగాలి మన జీవితం. ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రియమైన వాళ్ళరా, పాపము నిమిత్తమే మనం చనిపోవుదము గాక. లోక పాఠముల విషయమే చనిపోవుదము గాక. లోకం విషయమే మనం చనిపోయిన వారంగా ఉందము గాక. హల్లెలూయా. తర్వాత చివరికి ఒక మాట గుర్తు చేసి ముగిస్తాను చూడు. అదే వాక్యం చదవండి మరలా. 6వ అధ్యాయం 5వ వచనం. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై. అర్థమైందా? ఈ పోలికలన్నీ మనకు వస్తూ ఉన్నాయి అనుకోండి, చివరికి ఏ పోలిక వస్తుందంట? ఆ మాట చూడండి ఇక్కడ. పునరుత్థానము యొక్క సాదృశ్యం, పునరుత్థానము యొక్క పోలిక ప్రియమైన వాళ్ళ. నిశ్చయముగా నా దేవుడు ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పునరుత్థానం యొక్క పోలికల్లో ఉన్న ఒక అనుభవం చెప్పి ముగిస్తాను చూడండి. అక్కడ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి, కింద చూడండి, కింద చూడండి. దేవుడు తన సేవకుని లేపి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపాడు. అర్థమవుతుందా? యేసయ్య చనిపోయాడు ప్రియమైన వాళ్ళరా, ఆయన్ని లేపాడు. ఆ మాట చూడండి అక్కడ ఉందా లేదా? దేవుడు తన సేవకుని లేపిన వెంటనే, యేసయ్య నువ్వు అర్జెంటుగా వెళ్ళి అదిగో నిన్ను ఎవరెవరైతే ఆ మాట చూడండి, దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు ఆయన మొదట పంపాడంట. ఇదిగో ఎవరెవరైతే నిన్ను దుష్టులు అన్నారో, నిన్ను దూషించారో, నోటికొచ్చినట్టుగా మాట్లాడారో, నిందించారో, అవమానపరిచారో, హేళన చేశారో, చంపాలని ట్రై చేశారో, నేరం మోపారో, చంపేదానికి తెగించారో, అబద్ధ సాక్షులు చెప్పారో, అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆశీర్వదించుకో. అవునా డాడీ? అలాగే అని యేసయ్య ఏం చేశాడంట చూడండి అన్నమాట. 2వ అధ్యాయం 23వ వచనం కూడా గమనించండి. 2వ అధ్యాయం 23 చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత ఎవరి చేత అంట? ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించేది మొదట పంపాడంట. ఎవరిని ఆశీర్వదించేదానికి? ఒకసారి గమనించండి. దుష్టుల్ని, దుర్మార్గుల్ని, నీచుల్ని, నికృష్టుల్ని, ఆయన మీద నేరం మోపిన వారిని, ఆయన్ని హింసించిన వారిని, ఆయన్ని కొట్టిన వారిని, ఆయన్ని దూషించిన వారిని, ఆయన పొడిచిన వారిని, ఏమన్నా చీట్లు వేసి పంచుకున్నారే వారిని నువ్వు వెళ్ళి ఆశీర్వదించాయి. ఆ తర్వాత వచ్చేసాయి, ఆ తర్వాత పరలోకానికి వచ్చేసాయి. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. పునరుత్థానము యొక్క సాదృశ్యం ప్రియమైన వాళ్ళరా,
పరలోక సంబంధి ఎట్టివాడో మనం కూడా పరలోక సంబంధంగా మారాలి కనుక ఆ పోలిక ధరించుకోవాలని ఆశపడుతున్న మన వ్యక్తిగత జీవితంలో మనలో ఉండవలసిన స్వభావం ఎంత వచ్చినా మనల్ని ఎంతమంది అయితే నిందిస్తూ ఉంటారో, అవమానపరుస్తుంటారో, నోటికొచ్చి మాట్లాడుతుంటారో, ఎవరిని దూషిస్తారో, ఎగతాళి చేస్తారో, అపహాస్యం చేస్తారో, ఎవరిని మనల్ని తెలిసి మాట్లాడతారో, తెలియక మాట్లాడతారో, ఎలాగైనా మాట్లాడి వాళ్ళందరినీ మనం ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి. పునరుత్థానం యొక్క సాదృశ్యం ఏంటి? వాళ్ళందరినీ మనం ఏం చేయాలి? ఆశీర్వదించాలి. యేసయ్య చూడండి, ఆ రోజున ఆయన్ని ఎవరెవరైతే సిలువ వేసి చంపారో అందరి దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ఆశీర్వదించబడి అందరినీ ఆశీర్వించు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని ఆశీర్వదిస్తానే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఆలోచన చేస్తే మన మీద పళ్ళు పట కొరికిన వారిని ఆశీర్వదిస్తున్నామా? మనల్ని నిందించిన వారు ఉంటారు, వారిని ఆశీర్వదిస్తున్నామా? మనల్ని అవమానపరిచిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఆశీర్వదిస్తున్నామా? మనల్ని గురించి ఏమండి తెలిసి మాట్లాడిన వాళ్ళు ఉంటారు, తెలియక చెప్పండి గ్రహించకుండా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ మనం ఆశీర్వదించగలుగుతున్నామా? పునరుత్థానం యొక్క పోలిక ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఎవరెవరైతే దూషిస్తే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని మొదట ఆశీర్వదించిపో, మొదట పంపుతున్నాడు ఆయన దగ్గర, వాళ్ళ దగ్గరికి. వారిని ఆశీర్వదించిపో. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య మనందరినీ ఆశీర్వదించును గాక. ఈ పునరుత్థానపు ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహించును గాక. యేసు నామములు అనుభవించుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మీరు చూడండి ఒక మాట, మత్తయి సువార్తమానం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. పరలోకమందు ఏం చేశారంట? ఏమవుతుందంట? పరలోకమందు మన ఫలం అధికంగా మారిపోద్ది. రోజుకి అధికంగా మారిపోద్ది. ఎప్పుడు తెలిసిన? అబద్ధంగా చెడ్డ మాటలు పలికిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నిందించిన వారి దగ్గరికి వెళ్ళి, హింసించిన వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి మనల్ని నోటికొచ్చిన మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసయ్య మిమ్మును ఆశీర్వదించునుగాక ఏమనాలి? అంటారా అనరా? నోరు తెరవండి. ఆయన పోలిక మనకు వచ్చునుగాక, ఆయన పోలికలోనికి మనం వచ్చుదుముగాక. మొట్టమొదట పంపించాడంట. మొదట ఆ మాట చదవండి మరలా ఒకసారి, నాకు బాగా నచ్చింది. దేవుడు తన సేవకుని లేపి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్లించటం వల్ల మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మీ యొద్దకు పంపాడు. హల్లెలూయా. తండ్రి యొక్క ఉద్దేశము లేదా యేసయ్య చేయాలి, యేసయ్య ఏ పోలికలో ఉండాలి అన్నది ఎలా ఉందో గమనించిన ప్రియమైన వాళ్ళారా, మనమందరం పునరుత్థానం యొక్క పోలికలోనికి వచ్చుదుముగాక. ఈ విధంగా ఆ పోలికను మనం ధరించుకుంటూ మనం వెళ్తా ఉంటే మనం ఎంతకైతే మనం ఆత్మ సంబంధంగా ఎదుగుతూ ఉంటాము ప్రియమైన వాళ్ళారా, ఒక రోజున ఏమండి చనిపోతాం, ఒక రోజున యేసుప్రభు వస్తాడు. అప్పుడు మనం పునరుత్థానులంగా మార్చబడుదుముగాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపునుగాక. ఈ మాటలు మనందరి గుండెలు నీరు కట్టి ఫలింపజేయునుగాక.